వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని ఎస్వీపురం హరిజనవాడలో గ్రామ పెద్దల నియంత పాలనపై ఆర్ఫీ టీవీ ప్రత్యేక కథనం. వడమాలపేట మండలం ఎస్వీపురం హరిజనవాడలో జరిగిన గత వారం రోజుల ముందు జరిగిన జాతర అమ్మవారి ఊరేగింపులో కొంతమంది యువకులు పక్కనే కాలువపై కూర్చొని ఉన్న హార్ట్ పేషెంట్ కుర్రాన్ని విచక్షణరహితంగా కొట్టడం చాలా అమానుషమని బాధితులు తెలిపారు. ఈ విషయాన్ని పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్తే వారు మీదే తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ సంబంధిత అధికారి ఎస్ఐ లీవ్ లో ఉన్నారు, మీరు తర్వాత వచ్చి మాట్లాడండి అని తెలుపగా బాధితులు తిరిగి ఇంటికి చేరుకోగా ఆలోపు ఊర్లోని పెద్ద మనుషులు ఒక నియంతలా మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు కాబట్టి మీరు ఊర్లో ఉండకూడదు అనే పద్ధతిని అవలంబించడం చాలా దురదృష్టకరం. ఇంకా ఎక్కడ ఉన్నాం, మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే మరే దేశంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి నియంత పాలన లేకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బాధితులు కోరడమైంది. ఊర్లో ఉన్నటువంటి హరిజనవాడ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ మనకు సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి ఒక వీడియోని చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఏం జరిగింది ఎక్కడ అనేసి అని ఒక అబ్బాయిని పట్టుకొని ఊర్లో వాళ్ళంతా కలిసి కొట్టారనే ఉద్దేశంతో ఆ వీడియో సెల్ఫీ వీడియో రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడిన విషయాలను బట్టి ఈ ఊర్లో ఒక పెదరాయుడు పాలన లాగా జరుగుతోంది అని చెప్పేసి అని గ్రామస్తులు అంతా చెప్తా ఉన్నారు. అయితే ఈ పెదరాయుడు పాలన ఎందుకు జరుగుతోంది ఏంటి అంటే అబ్బాయి దెబ్బలు తిన్న అబ్బాయి కూడా హార్ట్ పేషెంట్ ఉన్నారు. హార్ట్ పేషెంట్గా ఉండి అందరూ ఊళ్ళో వాళ్ళు తెలిసి కూడా ఆ అబ్బాయిని ఎందుకు కొట్టారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నాడు. బాబు, మీ పేరేంటి, ఏం జరిగింది, ఆ విషయాలు కొన్ని మాతో చెప్పునాయనా. నా పేరు నవదీప్ సార్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది వడమాలపేట మండలం జిహెచ్పురం గ్రామం గంధపరిచినవాడ. ఊర్లో జాతర జరుగుతూ ఉండింది, గంగమ్మ జాతర. వాళ్ళు రచ్చలేసుకుంటా ఉన్నారు సార్, తాగేసిన మైకంలో. నేను మెట్ల పైన కూర్చో ఉన్నాను. మా బాబాయ్ మధ్యలో పోయేసి అరే ఎందుకు రచ్చలేసుకుంటా అన్నారా అని సంబంధించిన పోతే నన్ను లాక్ కొట్టినారు సార్, సంబంధమే లేకుండా. అంటే నువ్వు పక్కన కూర్చో అంటే వాళ్ళు నేను మెట్ల పైన జాతర ఎంజాయ్ చేస్తా ఉంటే నువ్వు పక్కన కూర్చో. నేను హార్ట్ పేషెంట్ కాబట్టి నేను మెట్ల పైనే ఉన్నాను సార్. వాళ్ళతో పాటు కూడా కలవలేదు, మా ఇంటి దగ్గరనే ఉన్నాను సార్. నేను కింద కూడా పోలేదు, బయట కూడా. వాళ్ళు లాగి కలవలో తొలిచి దగ్గర 10 మంది దాకానే కొట్టుంటారు సార్. దాంట్లో చీకటిగా ఉండింది కాబట్టి నేను చూసుకోలేదు ముఖాలు. నేను చూసిన ముఖాలు వచ్చి సాయి, గోవర్ధను, గిరి, పవను, సాయి వాళ్ళ ఇంటికి వచ్చిన ఇంకొక సాయి, వీళ్ళ 5 మందిని అయితే చూసాను సార్. మిగతా వల్ల నేను అంతగా చూడలేదు, అంటే చీకటి కాబట్టి చూడలేకపోయాను. దీనికి సంబంధించి నువ్వు కంప్లైంట్ ఏమైనా పెట్టడం పోలీసులు చెప్పారా? అంటే గ్రామాన్ని దాటి పోకూడదు అనేసి మా ఊర్లో కట్టుబాటు ఉంది సార్. ఏం జరిగినా సరే ఊర్లో పెద్ద మనుషులే చూసుకుంటారు, పెద్ద మనుషులు దాటి పోకూడదు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి పోతే మీరు ఇట్లా వెళ్ళిపోండి, చేసినట్టు ఇట్లా డివైడ్ చేస్తారు సార్. అంటే పెదరాయుడు పాలనే అంతే. అంటే పెదరాయుడు పాలనలో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా పెదరాయుడు పాలన ఎక్కడ ఉంది? అయితే నాకు చిన్న డౌట్ ఏమంటే ఇక్కడ వాళ్ళు వెలేస్తాము అనేసి ఎందుకంటారు అనే విషయం నీకు తెలిసి అంటే ఇంతకుముందు ఏమైనా చాలా సంఘటనలు జరిగాయి. అయితే దానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించారా మీరేమైనా? లేదు సార్, పోలీసుల దాకా పోలేదు. పోలీసుల దాకా పోతే మీరు మమ్మల్ని కాదని పోయారు కదా, అక్కడే తేల్చుకోండి, మీకు సంబంధం లేదు. ఊర్లో మీరు ఎవరితో మాట్లాడకూడదు, ఏ షాప్కి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, నీళ్ళు తాగకూడదు. అంటే నీళ్ళు అంటే ఊర్లో బోర్ వాటర్ ఏవి తాగకూడదు అనేసి ఇట్లా డివైడ్ చేస్తారు సార్. దానికి పెనాల్టీగా డబ్బులు కూడా కట్టమంటారు సార్. మళ్ళీ అపరాధం. ఓకే ఓకే. అంటే ఈ విషయం గురించి మనం ఇక్కడ ఇంకొక బాధితుడు కూడా ఉన్నాడు మనకు తెలిసి, ఆ బాధితుని కూడా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా దాదాపుగా గతంలో ₹1,00,000 వరకు అన్న నేను ఇది అపరాధ రుసుం కట్టాను, నా దగ్గర కట్టించారు అని చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నాడు. ఆయన మాటల్లో కూడా విందాము. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసులు. ఒక 5 ఏళ్ళకు ముందు ఫ్రెండ్స్ అనేసి బయట వెళ్ళాము. ఒక అతను వచ్చి తాగేసి పడిపోయాడు, మాకు తెలియదు. మేమేం చేస్తాం, ఇంటికి వెళ్ళాడు, బయట ఎక్కడికి వెళ్ళాడు, ఎత్తికాము, ఇంటికి వచ్చేస్తాం. మరుసటి రోజు మనం తను తెలిసిపోయింది, చనిపోయినాడని తెలిసింది. మా మీద కేసు పెట్టారు, స్టేషన్కి వెళ్ళాము, పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చాయన్నారు, మా మీద మేమే చంపామన్నారు. లాస్ట్ రిపోర్ట్లు ఏం రాలేదు నా ముందుకి. మమ్మల్ని మధ్యస్థం ఊర్లో పెద్ద మనుషులు పిలిపించారు, కొట్టారు. మేము కూడా పోయినందుకు 1,30,000 అపరాధం వేసి మా దగ్గర కట్టించుకున్నాం. తర్వాత ఏమంటే దాని తర్వాత ఒక 1 ఇయర్ ముందు టైల్స్, గుడి దగ్గర టైల్స్ ఉంటాయి కదండి, అది బ్రేక్ చేసినందుకు మమ్మల్ని ఈదిలో నిలబెట్టి అదే పెద్ద మనుషులు చింతమిల్లులు ఉంటాయి మా ఊరి దగ్గర, అది పాతకాలం నుంచి చేసేది, మమ్మల్ని కొట్టడం జరిగింది. తిన్నాం.
మేము కూడా మెచ్యూరుడే, మమ్మల్ని కొట్టారు. ఇప్పుడు అదే విషయము వాళ్ళ కొడుకులు చేశారు, ఎవరు పెద్ద మనుషులు కొడుకులు చేశారు, ఊళ్ళో తర్వాత వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి జరగలే న్యాయం. అంటే పెద్ద మనుషులు కొడుకులు చేశారు అంటున్నారు కదా, ఆ పెద్ద మనుషులు అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఊర్లో? పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారు? 3 ఉంటారండి. పెద్ద కాపు, సలవాదరి. అంటే వీళ్ళు తప్పులు కట్టించుకుంటున్నాం అంటున్నారు, అపరాధం అంటున్నారు కదా. అపరాధం అంటే ఏం లే, ఇప్పుడు నువ్వు ఊరు మాట వినలేదా, ఊర్లో వాళ్ళ మాట నువ్వు చేయలేదా, నువ్వు ఊర్లోకి అవసరం లే, నిన్ను వెళ్ళేస్తున్నావు, నువ్వు వెళ్ళేస్తున్నాం నిన్ను. లేదంటే మేము వేసిన అపరాధం నువ్వు కట్టి రావాలి ఊర్లోకి. అంటే నాకు ఈ అర్థం కాని విషయం ఏమంటే ఇంతసేపు మాట్లాడినా కూడా ఇక్కడ స్టేషన్కి పోలీసులు నియంత్రణ లేదా? మీకు పోలీస్ స్టేషన్కి పోయే అవకాశం లేదా? స్టేషన్కి వెళ్ళినా మీరు ఊర్లో సమస్య కాబట్టి మీరే తేల్చుకోండి అంటారు, మీ ఊరి సమస్య కాబట్టి పోలీసులు. అట్ట కాదని అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమంటారు, మీరు అక్కడికి వెళ్ళారు కదా అక్కడే తెచ్చుకొని మీకు ఊరికి సంబంధం లేదు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ మీరు ఊర్లోకి రాకూడదు. మీరంతా ఊర్లో మాట్లాడుకుంటారు కదా, పెద్ద మనుషులు అనేసి ఏదో మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటారు కదా, మీ సమస్య మీరు అక్కడే చూసుకొని అంటారు. అక్కడికి వెళ్ళావు అనుకో, ఇక్కడ కాదనేసి ఆడికి వెళ్ళావంటే నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, నువ్వు అక్కడే చూసుకో, ఊర్లోకి నీకు సంబంధం లేదు. అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఊర్లోకి రాకూడదు, వీళ్ళకి సంబంధం లేదు, ఊరికి మాకు వాళ్ళకి సంబంధం లేదు. స్టేషన్కి వెళ్ళావు కదా, నీ సమస్య అనేది అక్కడే పరిష్కరించుకో, ఇక్కడికి రాకూడదు. అంటే ఇది ఇప్పుడు మనము మాటలు రావట్లేదు కానీ ఇప్పుడు మనము ఎక్కడ మన భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడైనా అండమాన్ దీవులు ఇట్లాంటి చోట్ల ఏమైనా ఉన్నామా? అక్కడ ఉంటుంది ఒక నియంత అనేది ఉంటుంది, ఒక ఊరి ఆ దీవిలో కూడా ఏమంటే వాళ్ళకు సంబంధించి ఒక తెగ ఉంటుంది అన్నమాట. ఆ దీవుల్లో కూడా ఈ తెగకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్క తెగ వాళ్ళని వాళ్ళు మన దాంట్లో రాకూడదు, మనం వాళ్ళ దాంట్లో పోకూడదు అనే కట్టుబాట్లు ఆచారాలు వాళ్ళు పెట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే అందులోనూ ఒక విలేజ్లో పోయి ఒకవేళ టౌన్లో జరుగుతుంది అంటే అదొక ఇదంతా పెద్ద మనుషులు కదా, మమ్మల్ని ఎవరు మాట్లాడతారులే అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ గ్రామస్తులు ఎవరైనా కానీ ఏదైనా చిన్న పొరపాటుగా ఏదైనా మాట మాట్లాడితే మాత్రం వాళ్ళని శిక్షార్హులను చేసి 5 years గా వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ నేనే చూసుకుంటుండా, వాటరే వచ్చేది లేదు ఊర్లో. అలాంటప్పుడు గేట్ వాళ్ళు నాకు ఇచ్చినారు. నేను ఆటో తోలుకునేవాడిని, ఆటోని కానీ పక్కన పెట్టి మా ఫాదర్ చనిపోయిన రోజు ఏ రోజైనా నేను 5 years లో ఒక్కరోజు వాటర్ లేదని చెప్పమానండి. సెక్రటరీ సార్నైనా మా సర్పంచ్ గారినైనా లేదు, ఇన్ఛార్జ్ గా లోకనాథం అని ఆయన మన ఊర్లో ఉన్నారు. కానీ ఇక్కడ సర్పంచ్ ఇన్ని జరుగుతా ఉంటే ఈ సర్పంచ్ గారు వాళ్ళు ఎందుకని ఇన్వాల్వ్మెంట్ తీసుకోవట్లేదు, వాళ్ళు ఎందుకని సైలెంట్ గా ఉన్నారు? సర్పంచ్ గారికి ఇదంతా తెలియదు విషయం, చెప్పాలి కదా. మేమైతే చెప్పలేదు. కానీ ఎందుకంటే ఊర్లో ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి, మీరు చెప్పాలి కదా. కరెక్టే సార్. ఈ మధ్య ఏం జరిగింది అంటే మరికంట అనే అబ్బాయికి అపరాధం వేశారు. వేస్తే వాళ్ళు పోయేసి వాళ్ళ మదర్ పోయి కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఉండుకొని ఇలాంటివంతా చేయకూడదు నాయన, వాళ్ళనైతే అంగళ్ళకి నిలిపినారు, వాటర్ ని నిలిపించినారు, ఉపాధి హామీ పనిలో కానీ ఎవరు మాట్లాడడం లేదు. అప్పుడు ఆమె కడుపు కాలిపోయి కంప్లైంట్ ఇస్తే ఈ పెద్ద మనుషులు అనే వాళ్ళు వచ్చి అందరినీ పిలుచుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళి సరే ఎస్ఐ గారు ఉండుకొని ఇలాంటివంతా ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా మీ పైన కేసు బుక్ అవుతుంది, అది ఒకప్పట్లో ఉనింది, మీరు మారాలా, మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉండారనే సరే సార్ అని వచ్చి మళ్ళా వాళ్ళని మనల్ని కాదని కంప్లైంట్ ఇచ్చినారు కదా అనేసి వాళ్ళని ఎలేసి పెట్టే ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఎందుకంటే ఇంకా నియంత పాలన ఎక్కడ ఉంది అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నేను కూడా వినడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ముందుండి నడిపిస్తున్నాము, అయినా కూడా మాకు వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా నడిపి తీరాలనే ఉద్దేశంతో చేస్తున్నా కూడా ఈ నియంత పాలన పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు మాత్రం మారడం లేదు అని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు. దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఇందాక మనం చూసాము, మన ఈ అబ్బాయి మాట్లాడాడు. ఈ అబ్బాయి 16వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాడు. ఎక్కడ ఇది? శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ బర్డ్ హాస్పిటల్ ప్రిన్సెస్ తిరుమల తిరుపతి దేవస్థానం 16వ తారీఖున వెళ్ళాడు. వాళ్ళకి మెడిసిన్ రాశారు. అయితే ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్కి డేట్ వచ్చేసి 7/7/2025 మీరు ఖచ్చితంగా వచ్చి
ఆపరేషన్ చేయించుకోండి, అడ్మిషన్లో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అని 16వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ హాస్పిటల్స్ లిమిట్స్లో వాళ్ళు ఆ టెస్ట్లన్నీ చేసిన తర్వాత మీరు 7వ తారీఖు 7వ నెలలో వచ్చి ఖచ్చితంగా ఆపరేషన్కి చేసుకుంటేనే మీకు బతుకుతారు అని చెప్పేసి కూడా మనం క్లియర్గా తెలుస్తూ ఉంది రిపోర్ట్స్లో కూడా. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైనా జరిగితే, ఆ అబ్బాయి వయసు ఇప్పుడు ఇంకా 18 సంవత్సరాలు, ఎంత లైఫ్ ఉంది ఏంటి, కానీ ఇట్లాంటి నియంతని ఎక్కడ చూడడం లేదు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు కూడా తొందరగా ఇటువంటి చర్యలు పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఉదయాన్నే ఒకటి చిన్న ఇన్సిడెంట్, బండి మీద వస్తూ ఉంటే కూడా బండిని కూడా పగలగొట్టేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆ విజువల్స్లో కూడా. ఎందుకంటే బండి ఏం చేసింది చెప్పండి? అసలు ఆ బండికి మనిషికి ఏమైనా సంబంధం ఉందా? నంబర్ ప్లేట్లు కూడా మొత్తం అంతా కూడా ముక్కలు కొట్టేసి, అంటే వీళ్ళు ఎట్లా ఉందంటే ఒక సైకో ఎట్లా చేస్తారో ఆ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ పోలీసు వారు ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఉన్నతాధికారులకి ఈ ఊరి గురించి తెలియజేసి ఇట్లాంటి నియంత పాలన నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.